Good morning, guys. Yesterday, మనం ఒకటి మోడల్ చూసాం కదా, వైఎస్ మోడల్ ఎలా ఉంటుందని. నా టుడే we will see సిస్ మోడల్. వైఎస్ మోడల్ వేరు, మరి సిస్ మోడల్ వేరు. సిస్ మోడల్ అంటే సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్ లైక్ ఏ ఏ పార్ట్ ఆఫ్ ద వైఎస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక రకంగా అంటే ఇక్కడ యూజింగ్ సిస్ మోడల్ వీ కెన్ డూ సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్. సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్ అంటే సిస్టమ్ ఏమేమి కలిగి ఉంటుంది, ఓన్లీ ఫైల్స్, రైట్? సో ఫైల్స్తో మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ సిస్ మోడల్తో మనం వర్క్ చేయాలంటే యూనిట్ ఇంపోర్ట్ ద సిస్ మోడల్, ఇంపోర్ట్ ఎస్వైఎస్, ఓకే. అండ్ దెన్ we need to do some system operations. Like here we can see uh, to get command line arguments. Wait. Okay. మెయిన్లీ సిస్ సిస్ మోడల్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ టర్మినేట్ చేయాలనుకోండి. నాట్ ప్రోగ్రామెటికల్గా కాదు, కానీ ఒక సిస్టమ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేయాలంటే వీ నీడ్ టు గెట్ ద సిస్టమ్ మోడల్స్. ఓకే. సిస్టమ్ మోడల్స్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో మనం ఒకసారి చూస్తాం. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. సిస్టమ్ మోడల్స్తో మనం ఎలా చూడాలి అనేది చూస్తాం. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఎస్టర్డే ఓఎస్ మోడల్ చూసాం కదా. ఓఎస్ మోడల్లో ఏం చూసాము? ఫోల్డర్స్, ఫైల్స్ క్రియేట్ చేయడం ఎలా, వాటిని మాడిఫై చేయడం ఎలా చూస్తూ వచ్చాం. అదే రకంగా సిస్టమ్ మోడల్స్లో మనం ఏం చూస్తామంటే ఈ ఫైల్స్ అనేటివి ఉంటాయి కదా, ఈ ఫైల్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైల్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయడం కానీ, లేకుంటే ఎగ్జిట్ అవ్వడం కానీ, టర్మినేట్ చేయడం కానీ, ఆ ఫైల్ ఇంటరాక్షన్ అనేది లేకుండా చేయడమే ఈ యొక్క సిస్ మోడల్ యొక్క ఆ, ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్ మోడల్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయో మనం చూడాలంటే మనకి ఉన్న కమాండ్ ఏంటి? ప్రింట్ డిఏఆర్ ఎస్వైఎస్ అని ఇస్తే మనకి సిస్ మోడల్లో ఉన్నటువంటి కంప్లీట్గా ఫంక్షన్స్ మనకి అపేర్ అవుతాయి. ఒకసారి చూద్దాం. సారీ, ఇంపోర్ట్ చేయాలి కదా సిస్ మోడల్ని. సిస్ మోడల్స్ వర్క్ చేయాలంటే యూనిట్ ఇంపోర్ట్ ద మోడల్. నాట్ ఓన్లీ సిస్, ఎనీ మోడల్, ఏ మోడల్తో అయినా మీరు వర్క్ చేసినప్పుడు ఇంపోర్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు వస్తాయి. అంటే ఫంక్షన్స్, ఆ మోడల్లో డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్స్ అన్ని మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం పైథాన్ వర్షన్ తెలుసుకోవచ్చు, వర్షన్ ఇన్ఫో తీసుకోవచ్చు, లైక్ ఎస్టిడి అవుట్, ఎస్టిడి ఇన్, థ్రెడ్ ఇన్ఫో, నెక్స్ట్ కాపీ రైట్స్ ఏంటి ఉన్నాయి, ఆడిట్ ఏంటి ఉన్నాయి, ఆర్క్స్ ఏమున్నాయి, అండ్ చాలానే ఉన్నాయి. బట్ మోస్ట్లీ నేను యూజ్ చేసింది కేవలం వర్షన్ చూసుకోవడానికే ట్రై చేశాను. అండ్ ఫైల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిట్ని చూస్తూ వచ్చాను. సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ గెట్ ఇట్ హియర్. సిస్ మోడల్ ఇన్ పైథాన్ డాక్స్. కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది ఎక్కడో యూట్యూబ్లోనో ఆడ ఈడ చూసి నేర్చుకోవడం కాదు. మీరు పైథాన్ డాక్యుమెంటేషన్లో చూసి నేర్చుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. అంటే కమింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఈజీగా నేర్చుకోగలరు. ఓకే. ఇక్కడ కంప్లీట్గా అన్ని డిస్క్రిప్షన్ వాళ్ళు ఇచ్చింటారు. ఒకవేళ నెసెసిటీ ఉంటే వాళ్ళు ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాసి పెట్టింటారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షన్ చూద్దాం.
ఐ ఎస్. ఇది వర్షన్ కదా. సో దీన్ని నేను ప్రింట్ sys డాట్ వర్షన్ వచ్చింది. ఇప్పుడు నా పైథాన్ వర్షన్ అంటే 3.8.10 అండ్ ట్యాక్స్ లెక్కిన మేనా ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తాను, మేలో 3rd 2021 ఏ టైంకి ఇన్స్టాల్ చేసినాను కూడా ఇక్కడ చూపిస్తుంది. నాకు కంప్లీట్గా పైథాన్ వర్షన్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా విత్ సఫిక్స్తో పాటు రావాలంటే వర్షన్ డాట్ ఇన్ఫోనా వర్షన్ డాట్ ఇన్ఫో అని అనుకుంటా. వర్షన్ _info. మోస్ట్లీ 2 కేసెస్ మనం యూజ్ చేస్తాం. ఇది చూడండి, మే 3.8.9 కదా ఇంతకుముందు మనకు వచ్చిండేది. 3 మేజర్ అవుతుంది, మైనర్ 8 అవుతుంది, మైక్రో 10 అవుతుంది, రిలీజ్ లెవెల్ ఫైనల్ అవుతుంది, సీరియల్ నెంబర్ 0 అవుతుంది. సో ఇలా పైథాన్ వర్షన్ అంటే నాట్ ఓన్లీ పైథాన్, ఏ వర్షన్ డిఫరెన్స్ అయినా మీరు ఇలా కనుక్కోవచ్చు. ఇది చూడండి 3.8.10 కదా. సో అందులో మేజర్గా 3 అంటాము, తర్వాత మైనర్గా 8 అంటాము, తర్వాత మైక్రోని 10 అంటాం. మైక్రో అంటే చిన్న చిన్న స్మాల్ చేంజెస్ చేసే వాటిని 10 వర్షన్స్తో 3rd కేటగిరీలో యూజ్ చేస్తాము. మైనర్ అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లైక్ మైక్రో కంటే కొంచెం పెద్ద ఇష్యూస్ని మనం యూజ్ చేస్తాం. 3 అనేది మెయిన్ వర్షన్ అనమాట. సో నాకు తెలిసి 3లోనే ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 years నుంచి 3లోనే ఉన్నాం మనం. ఓకే, అంటే మేజర్ చేంజెస్ అయితే ఏం చేయట్లేదు పైథాన్లో. దిస్ ఈస్ హౌ ద సిస్ మోడల్ కెన్ బి యూజ్డ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఫైల్ మీరు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ప్రింట్ హలో వరల్డ్ స్టార్టెడ్ sys dot exit and hello world ended. Now let's see. hello world started. ఏమైంది, ఒకటే వచ్చింది. నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఈ 11th లైన్లో కూడా ఇచ్చాను, బట్ ఎందుకు రాలేదంటే నువ్వు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని టర్మినేట్ చేసావు యూజింగ్ ద సిస్ డాట్ ఎగ్జిట్ అనే కోడ్ ద్వారా. సో ఈ రకంగా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కూడా టర్మినేట్ చేయవచ్చు యూజింగ్ ద సిస్ మోడల్. బేసికల్లీ సిస్ మోడల్ని యూజ్ చేసి ఈ రెండు యూజెసే. నేనైతే ఎగ్జిట్ కూడా యూజ్ చేయలేదు, బట్ బెటర్ టు నో ద ఓఎస్ అండ్ సిస్ మోడల్ డిఫరెన్స్ తెలుసుకొని తర్వాత సిస్ మోడల్ ఎందుకు యూజ్ అవుతుంది, ఓఎస్ మోడల్ ఎందుకు యూజ్ అవుతుందో కొంచెం ఐడియా ఉంటే బాగుంటుందని చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ ద సిస్ మోడల్. Now let's see the time model. Time model is very important. Why? Because మన ప్రోగ్రామింగ్ అనేది టైం బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఒక 1/2 hour తర్వాత పిన్ అడిగింది అనుకోండి, ఎలా ఉంటుంది, బాగోదు కదా. అక్కడ టైం రెడ్యూస్ చేయాలి. యాక్చువల్లీ ప్రోగ్రామ్ డైరెక్ట్గా రన్ చేస్తే వితౌట్ ఎనీ టైం డిలే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోడ్ రన్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మన వెయిటింగ్ పీరియడ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనే పిన్ అడుగుతుంది కదా. అడుగుతున్నప్పుడు కొంతమంది కస్టమర్లు 5 minutes టైం తీసుకుంటారు పిన్ ఎంటర్ చేయడానికి అనుకుందాం. సో ఆ 5 minutes టైం అనేది వెయిట్ చేయాలి అక్కడ. సో అలా వెయిట్ చేయాలంటే మనం ప్రోగ్రామటికల్గా వెయిట్ చేయమని చెప్పాలి. సో అలా వెయిట్ చేయమని చెప్పడానికి పైథాన్లో మనం ఏం యూజ్ చేస్తామంటే టైం మాడ్యూల్ యూజ్ చేస్తాం.
సో టైం మాడ్యూల్ మనం వాడాలి అంటే వీ నీడ్ టు ఇంపోర్ట్ ద టైం. ఓకే, ఇంపోర్ట్ ద టైం మాడ్యూల్. నౌ సి ప్రింట్ ఎంటర్ యువర్ పిన్. టైమ్ డాట్ స్లీప్ ఆఫ్ 10 సెకండ్స్ అని ఇస్తున్నా. టైమ్ డాట్ స్లీప్ అని ఇస్తే ఆగిపోతుంది టైం. ఇందులో పారామీటర్ ఏంటి అంటే ఒక వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూ అంటే ఏదైనా సరే ఇవ్వచ్చు. ఒక వాల్యూ ఇవ్వాలి, డబుల్ ఇవ్వకూడదు. ఒక వాల్యూవే ఎన్ని డిజిట్స్ వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాల్యూ సెకండ్స్లో తీసుకుంటుంది. అది సెకండ్స్గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం. ప్రింట్ పిన్ ఎంటర్. జస్ట్ నార్మల్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, నథింగ్ ఇస్ డిఫరెంట్. కంప్లీట్ కోడ్ అని రాయట్లేదు నేను. ఎంటర్ యువర్ పిన్ ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ 10 సెకండ్స్ తర్వాత ద పిన్ ఎంటర్డ్ అని చూపిస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుందని చెప్తున్నా, అంటే పాజ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఒక 10 సెకండ్స్ తర్వాత అది ఏమవుతుంది, 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రకంగా మనం టైం మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ హౌ వీ యూజ్ ద టైం మాడ్యూల్. నెక్స్ట్ లెట్స్ సీ ద పారామికో మాడ్యూల్. పారామికో మాడ్యూల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది నెట్వర్కింగ్ కంపెనీస్లో మోస్ట్లీ చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే, పారామికో మాడ్యూల్ అది డాక్యుమెంట్లో ఉంది. సో ఓపెన్ చేస్తాను. ఓకే, వాట్ యు మీన్ బై పారామికో మాడ్యూల్ అంటే యాక్చువల్లీ పారామికో మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే ఆ మాడ్యూల్ని మనం బేస్ చేసుకొని క్లయింట్ సర్వర్ మధ్య ఉన్న కనెక్షన్ని అది ఎస్టాబ్లిష్ చేసి అక్కడ క్లయింట్ మరి సర్వర్ మధ్యలో ఉన్నటువంటి ఫైల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సపోజ్ క్లయింట్ వాడికి ఫైల్ కావాలనుకోండి. క్లయింట్ అంటే మనిషి కాదు, క్లయింట్ అంటే కంప్యూటర్. ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో సర్వర్ని ఫైల్, సో వాళ్ళని మనం క్లయింట్ అంటాం. ఇప్పుడు నా సిస్టమ్ క్లయింట్ అనుకుంటే నేను గూగుల్ డాక్యుమెంట్స్కి రిక్వెస్ట్ చేస్తాను. లైక్ డౌన్లోడ్ ఆప్షన్ పెట్టాను అనుకోండి, డౌన్లోడ్ కొట్టా, డౌన్లోడ్ వెంటనే అవుతుంది కదా. సో వెంటనే అవే టైం గ్యాప్లోనే అది సర్వర్కి రిక్వెస్ట్ చేస్తుంది ఫైల్ని డౌన్లోడ్ చేయమని చెప్పి. అప్పుడు అది ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో అలా అది ఎలా మనం చేయొచ్చు యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్ అంటే విత్ అ పారామికో మాడ్యూల్. సో ఇది ఏం చేస్తుందంటే మోస్ట్లీ ద ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఇస్తుంది అనమాట. అంటే నీ యొక్క క్లయింట్ సిస్టమ్కి సర్వర్ సిస్టమ్కి ఏం చేస్తుంది, అది కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కనెక్షన్ క్రియేట్ చేసిన మరుక్షణం ఏం జరుగుతుంది, we can directly access the remote mission and run the commands and retrieve the files and upload the files మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఈ ఎస్ఎస్హెచ్లో కనెక్షన్ ఇవ్వడానికి మనం ఫైల్స్తోనే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి వాటిని మనం ఎస్ఎఫ్టిపి అంటాం, లైక్ సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎఫ్టిపి ప్రోటోకాల్ అంటాం. ఇక్కడ మనం జనరల్గా ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇటు చూడండి, హెచ్టిటిపిఎస్ అని ఉంది. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అర్థం. సో ఈ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనం యూజ్ చేయం. ఈవెన్ మెయిల్స్ పంపించడానికి కూడా మనం ఎస్ఎంటిపి యూజ్ చేస్తాం, అంటే స్విచ్ మోడ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్లా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మెసేజ్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, ఈమెయిల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కంపెనీ ఈమెయిల్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చాటింగ్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది.
సో ఇలా ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ బేస్ చేసుకొని మన మెసేజ్ కానీ ఫైల్స్ కానీ ట్రాన్స్మిట్ అవుతాయి టు ద సర్వర్ సిస్టమ్. ఇది యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ జరిగేది. మనమేమో చాలా సింపుల్గా తీసుకుంటాం కదా. చాలా ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతాయి కాబట్టి మనకి అంత అనిపించదు. ఓకే, ఏదో చెప్తున్నా. పారామిక్ మోడల్. పారామిక్ మోడల్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, రీడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాడే ప్రోటోకాల్ ఏంటంటే ఎఫ్టిపి ప్రోటోకాల్ అనొచ్చు. సో సెక్యూర్గా పంపిస్తాం కాబట్టి ఎస్ అని వస్తుంది. ఆడ కూడా హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ అని 2 రకాలు వస్తాయి కదా, అలా అంతే, అంతకంటే ఏం లేదు. ఈ పారామిక్ మోడల్ని యూజ్ చేసి మనం కనెక్షన్ చేయాలి అంటే ఇది ఫ్రీ డిఫైన్డ్ కోడ్ అనమాట. ఇది మీరు బై హార్ట్ చేసినా ఓకే, ఫైన్. బై హార్ట్ ఐ మీన్ మీరు మీ తెలివిని ఉపయోగించి కోడ్ రాయడం నేర్చుకున్నా పర్లేదు. బట్ నా సజెషన్ ఏంటి అంటే యూ గో విత్ ద బై హార్ట్. ఇట్స్ బెటర్ టు గెట్ బై హార్ట్ ద కోడ్. బై హార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అడుగుతారు. నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు నోకియా వాళ్ళు కూడా నన్ను సేమ్ కోడ్ అడిగారు. నాకు చాలా టైం పట్టింది, బై హార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం అనలైజ్ చేసుకొని రాయాలి. బట్ బై హార్ట్ చేస్తే మీకు బెస్ట్ యూజ్ ఉంటుంది. పారామిక్ మోడల్ ఈజ్ టు డూ ఆపరేషన్స్ ఆన్ రిమోట్ మిషన్. రిమోట్ మిషన్ అంటే నథింగ్ బట్ సర్వర్ అనమాట. సో ఎక్కడో ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, మీరు ఎక్కడో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు నా సిస్టమ్ని యూజ్ చేయాలనుకోండి, నా సిస్టంలో ఉన్న ఫైల్స్ని మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ కావాలనుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, నా సిస్టమ్కి మీ సిస్టమ్కి మధ్య కనెక్షన్ ఇస్తారు. నెట్ కనెక్షన్ ద్వారా కనెక్ట్ చేస్తారు. ఎలా కనెక్ట్ చేస్తారు, ఇట్ మేబీ ఇప్పుడైతే జీమీట్తో కనెక్ట్ చేసుకున్నాం కదా. జీమీట్లో అయితే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేకి లేదు, ఓన్లీ మెసేజ్ మాత్రమే చాట్ చేయగలం. ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, అట్లా జీమీట్ కానీ జూమ్ కానీ మిగతా ఏ దాంట్లోనూ మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయలేం. బట్ పారామిక్ మోడల్ యూజ్ చేస్తే అది కనెక్షన్ ఇచ్చి తర్వాత అది ఫైల్ని కూడా ట్రాన్స్ఫర్ ఈజీగా చేసేస్తుంది అనమాట. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, యూ కెన్ డూ ఇట్. అయితే ఈ పారామిక్ మోడల్ మీరు యూజ్ చేసి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఫైల్స్ పంపించాలంటే యూ మస్ట్ హ్యావ్ హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ అనేది మనకు ఉండాలి. కొన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్. హోస్ట్ నేమ్ అనేది మీకు కావాలి. హోస్ట్ నేమ్నే ఐపీ అడ్రస్ అంటాం. ఓకే, నా ఐపీ అడ్రస్ ఏంటి, ఎలా కనుక్కుంటామంటే సిఎండి అని టైప్ చేసి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు ఐపీ అడ్రస్ వస్తుంది. లైక్ IPv4 అనే వస్తుంది. ఇది మీ అడ్రస్, అంటే ఐ మీన్ నా సిస్టమ్ అడ్రస్ ఇది. సో ఈ రకంగా ఈ ఐపీ అడ్రస్తో మనం హోస్ట్ నేమ్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ సిస్టమ్కి మీరు ఇచ్చింటారు కదా, దాన్నే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటారు. సో సిస్టమ్కి అయినా ఇవ్వచ్చు, లేదంటే ఒక నెట్ కనెక్షన్ లైక్ ఒక హోస్టింగ్ వెబ్సైట్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనది టాటో దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. మీరు లాగిన్ అయితే మీరు యాక్చువల్లీ క్లయింట్ అవుతారు. అక్కడి మీరు డేటా ఫెచ్ అయ్యేది ఆ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే సర్వర్ మిషన్లో ఉంటాయి. ఆ సర్వర్ మిషన్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. లైక్ ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అలా. ఓకే, తర్వాత దీనికి పోర్ట్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. ఏది ఆ సిస్టమ్ ఏ కైండ్ ఆఫ్ పోర్ట్లో అది ఎనేబుల్ అయింది అనేది. పోర్ట్ అంటే ఇట్స్ లైక్ ప్లేస్ అనమాట. కొన్ని రకాల సీరియల్ ఐపీ అడ్రస్తో ఉన్న వాటిని పోర్ట్స్, ఒక చోట పార్కింగ్ లాక్ అనమాట, పార్కింగ్ టైప్ పోర్టు అక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. టు క్రియేట్ ఎస్ఎస్హెచ్ ఆబ్జెక్ట్ అంటే ఒక కనెక్షన్ ఇవ్వడానికి మనం ఏమి చేయాలంటే SSH = paramiko.ssh client అని ఈ కోడ్ రాస్తే అది క్లయింట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సిద్ధమవుతుంది. నెక్స్ట్ SSH.set మిస్సింగ్ హోస్ట్ కీ పాలసీ paramiko.auto యాడ్ పాలసీ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం అనేది మర్చిపోతాం. అటువంటిప్పుడు అది డమ్మీ డేటా తీసుకుంటుంది సర్వర్ క్యాచీ నుంచి. ఓకే,
అందుకు అది మనం ఈ లైన్ కోడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసాం. ఇప్పుడు మనం కనెక్షన్ స్టార్ట్ చేయాలి. సో, కనెక్షన్ స్టార్ట్ చేయడానికి ఎస్ఎస్హెచ్ డాట్ కనెక్ట్ అనే మెథడ్ యూజ్ చేసి లోపల హోస్ట్ నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, పోర్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో, అలా ఇస్తే ఆల్రెడీ మనం ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి వేరియబుల్స్ లాగా. సో, డైరెక్ట్‌గా ఆ వేరియబుల్ నేమ్స్‌నే యూజ్ చేసుకుంటున్నాం ఈ యొక్క మెథడ్‌లో. ఓకే. ఇప్పుడు మనం కనెక్షన్ క్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ రిమోట్ మిషన్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం సెండ్ చేయాలి, లేకుంటే రిసీవింగ్ చేయాలి కదా! సెండ్ చేయాలి లేదా రిసీవింగ్ చేయాలి. సెండింగ్, రిసీవింగ్ అనేది ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. ఓకే. మన మెయిన్ ఉద్దేశం అదే. ఓకే. సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎలా చేస్తారంటే యూజింగ్ ద పుట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. ఓకే. యూజింగ్ ద పుట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. సో, గెట్ మెథడ్ అంటే ఏంది, పుట్ మెథడ్ అంటే ఏంది మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గెట్ అంటే యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటి, తెచ్చుకోవడం లేకుంటే పొందడం అని కదా. సో, అలాగే పొందడం, తెచ్చుకోవడం అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నా అంటే యు ఆర్ గెట్టింగ్ ద ఫైల్స్ ఫ్రమ్ రిమోట్ మిషన్ టు ద లోకల్ మిషన్. రిమోట్ మిషన్ నుంచి తెచ్చుకుంటున్నాం, అదే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో, గెట్ మెథడ్ 2 పారామీటర్స్ని అడుగుతుంది. ఏంటి ఆ 2 పారామీటర్స్ అంటే ఆర్ అంటే రిమోట్ మిషన్ నుంచి లోకల్ మిషన్కి పంపించమని దాని అర్థం. సో, ఇక్కడ రిమోట్ మిషన్లో ఉన్నటువంటి లొకేషన్ ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. ఫైల్ లొకేషన్ ఇచ్చి లోకల్ మిషన్లో కూడా ఎక్కడ సేవ్ అవ్వాలనేది కూడా ఫైల్ పాత్ ఇస్తే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి కాపీ అయిపోతుంది ఆ ఫైల్. సెండింగ్ అన్న కాపీ అన్న బోత్ ఆర్ సేమ్, రైట్? సో, కాపీ అయిపోతుంది. సో, యూజింగ్ ద గెట్ మెథడ్. ఈ ఎఫ్టిపి అనేది ఏంటి అంటే ఎఫ్టిపి ఈజ్ నథింగ్ బట్ ఎస్హెచ్ఎస్ డాట్ ఓపెన్ ఎస్ఎఫ్టిపి. ఫైల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎస్ఎస్హెచ్ క్లయింట్ అనేది లైక్ ఇక్కడ చూడండి ఎస్ఎస్హెచ్ అని డిక్లేర్ చేస్తాం ఆల్రెడీ. పారామీటర్ డాట్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ అని, నెక్స్ట్ సెట్ మిస్సింగ్ హోస్ట్ కీ ఫాల్సీ అని, తర్వాత కనెక్షన్ని ఇక్కడ ఇచ్చేస్తాం. సో, ఈ వేరియబుల్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ నుంచి బేస్ చేసుకొని మనం ఎఫ్టిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం. లైక్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ చేస్తాం. సో, ఆటోమేటిక్గా అది కనెక్షన్ క్లోజ్ చేసుకోదు, మనమే క్లోజ్ కూడా ఇవ్వాలి. ఓకే. దట్ ఈస్ ద అబౌట్ ద గెట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ పుట్ మెథడ్. పుట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఫ్రమ్ లోకల్ మిషన్ టు రిమోట్ మిషన్కి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మరలా లోకల్ నుంచి రిమోట్కి ఫైల్ సెండ్ చేస్తున్నాం. దెన్ వీ నీడ్ టు యూస్ ద పుట్ మెథడ్. ఇట్స్ ద సేమ్ థింగ్. ఇట్ విల్ యాక్సెప్ట్ ద 2 పారామీటర్స్. వన్ ఈస్ ఏ మిషన్ నుంచి ఏ మిషన్కి పంపించాలనుకుంటున్నావో ఆ రకమైన ప్యాత్ అనేది మనం ఇక్కడ ఫైల్ ప్యాత్ ఇస్తే ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ రిమోట్ సర్వర్లో అది ఫైల్ ఇన్సర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఫైల్లో sshs.txt అనే నేమ్ ఫైల్ క్రియేట్ చేసి అక్కడ కాపీ చేస్తుంది డేటాని. దెన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది, మనం క్లోజ్ చేయాలి కనెక్షన్ని. ఇక్కడ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం క్లోజ్ చేయాలి, తర్వాత కనెక్షన్ కూడా క్లోజ్ చేయాలి. సో, ఈ రకంగా చేస్తే మనకి డెఫినెట్లీగా పారామికా మాడ్యూల్ ద్వారా ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి ఏం చేయొచ్చు, మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది మీకు హోస్టింగ్ వెబ్సైట్స్ ఉంటేనే కొంచెం ఈజీ అవుతుంది. లైక్ సర్వర్ మిషన్స్, సర్వర్ కంప్యూటర్స్, సర్వర్ కనెక్ట్ అయిన సర్వర్ అంటే నథింగ్ బట్ మీకు అమెజాన్ సర్వర్లు అంటారు, హోస్టింగ్ రాజా, లైక్ వెబ్ హోస్టింగ్ సర్వర్స్ ఉంటాయి. సో, ఆ సర్వర్ ఐపీ అడ్రస్లు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పారామికా మాడ్యూల్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే. లేదంటే కొన్ని కంపెనీస్లో ఆల్రెడీ అలా సెటప్ ఉంటుంది. ఆ సెటప్ని బేస్ చేసుకొని కూడా మోస్ట్లీ నెట్వర్కింగ్ కంపెనీస్లో ఎక్కువ ఫైల్స్ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. అక్కడ బాగా యూజ్ అవుతాయి. ఓకే. వైర్డ్ కనెక్షన్ లైక్ టెలికమ్యూనికేషన్ కానీ నెట్వర్క్ డొమైన్ ఉన్నటువంటి కంపెనీస్లో ఈ పారామికా మాడ్యూల్ బాగా డే టు డే లైఫ్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద పారామికా మాడ్యూల్. దట్స్ ఇట్ టు నో అబౌట్ ద పారామికా మాడ్యూల్. మెయిన్గా అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫైల్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు
మనం ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మెసేజెస్ అని మనకు కొన్ని వస్తాయి. ఏంటి ఆ మెసేజెస్ అంటే కొన్నేమో ఎర్రర్ మెసేజ్ వస్తాయి. కొన్ని ఇన్ఫర్మేషన్ మెసేజ్, కొన్ని వార్నింగ్ మెసేజ్‌లు వస్తుంటాయి కదా! ఆ మెసేజ్‌లు ఏంటి అంటే దట్ మెసేజెస్ కమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాగింగ్ మాడ్యూల్. సో, లాగింగ్ మాడ్యూల్‌ని బేస్ చేసుకొని ఆ మెసేజెస్ అనేది వాళ్ళు ఆహ్, రావాలని కోడ్ చేసుంటారు. ఏంటి ఆ లాగింగ్ మాడ్యూల్ అంటే లాగ్ మీన్స్ ఇట్స్ ఎ మెసేజ్. యూజింగ్ లాగింగ్ మాడ్యూల్ వి కెన్ లాగ్ బేస్డ్ ఆన్ సివియారిటీ లెవెల్. అంటే సివియారిటీని బేస్ చేసుకొని లాగ్ అంటే ఒక మెసేజ్. సో, ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ అనేది మనకి ఆహ్, పంపించాలి అనుకుంటే, లేకుంటే అవుట్‌పుట్ ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ రావాలి అని ఉద్దేశిస్తామో, ఆ యొక్క సివియారిటీ లెవెల్‌ని బేస్ చేసుకొని మనం మెసేజ్ డిస్‌ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ దేర్ ఆర్ 5 స్టాండర్డ్ లెవెల్స్ ఇండికేటింగ్ ద సివియారిటీ ఆఫ్ ద ఈవెంట్స్. మోస్ట్‌లీ ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో ఈవెన్ డే టు డే లైఫ్‌లో కూడా 5 సివియారిటీ లెవెల్సే ఉంటాయి. ఒకటేంటి నార్మల్ ఇన్ఫర్మేషన్, ఇంకోటి డీబగ్ ఇన్ఫర్మేషన్ తరోగా చెక్ చేయడం, నెక్స్ట్ వార్నింగ్, ఓకే, ఎర్రర్, నెక్స్ట్ క్రిటికల్. ఓకే. ఈ 4 లెవెల్స్ ఉంటాయన్నమాట లాగ్ లెవెల్స్‌లో. అంటే మెసేజ్‌ని పాస్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్‌లో ఈ 5 మోడ్స్ ఉంచుతారు. ఓకే. ద డిఫాల్ట్ లెవెల్ ఈస్ వార్నింగ్. డిఫాల్ట్‌గా మీరు ఏదైనా ఒక సిస్టమ్‌ని యాడ్ చేసేటప్పుడు లైక్ ఏదైనా సిస్టమ్‌తో మీరు ఇష్టం వచ్చినట్లు వాడేటప్పుడు మీకేమి ఇన్ఫో మెసేజ్ రాదు. కంపల్సరీ అక్కడ ఏమొస్తుందంటే వార్నింగ్ మెసేజే వస్తుంది డైరెక్ట్‌గా కదా! అంటే డిఫాల్ట్‌గా అది వాళ్ళు ఏం చేసుంటారంటే వార్నింగ్ మెసేజ్‌ని సెట్ చేసుంటారు. అందుకే ఇది డిఫాల్ట్ వార్నింగ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనం ప్రింట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ ఆహ్, మాడ్యూల్ అంటేనే మాడ్యూల్‌తో వర్క్ చేయాలంటే యూనిటీ ఇంపోర్ట్ రైట్. సో, ఇంపోర్ట్ లాగిన్ అండ్ ప్రింట్ 1-5 టెస్ట్‌ని ఇది నార్మల్ ప్రింట్ ఇచ్చాను. తర్వాత ఈ ప్రింట్ ఇచ్చాను. సో, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. మెసేజెస్ ఇక్కడ తేడా కనిపించదు. బట్ ఆహ్, ఎక్కడ కనిపిస్తుందంటే లైక్ కలర్ బేస్డ్ చేసుకొని మనకి చూపిస్తుంది. ఒకసారి దీన్ని అవుట్‌పుట్ చేసి చూద్దాం. ఓహ్! ఆల్రెడీ ఉంది గదా! చూడండి. 1-5 టెస్ట్‌లు జనరల్‌గా ప్రింట్ అయిపోయినాయి. ప్రింట్ అయిన తర్వాత వాటికి వీటికి తేడా చూడండి. ఇన్‌ఫార్మ్ మెసేజ్‌కైతే ఏది ప్రింట్ అవ్వలే. డీబగ్‌కి ఏది ప్రింట్ అవ్వలే. ఎందుకంటే నార్మల్ మెసేజ్. అయి ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు అన్నట్లు. తర్వాత వార్నింగ్ మెసేజ్‌కైతే వార్నింగ్ అని మనకి మెసేజ్ డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ ఎర్రర్ అని కూడా డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ క్రిటికల్ అని డిస్‌ప్లే అయింది. సో, యాక్చువల్లీ ఇది కమాండ్ ప్రాంప్ట్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. వెన్ యూ కమ్ టు ద యూఐ బేస్డ్ థింగ్, యూఐకొస్తే లైక్ వెబ్ పేజెస్‌లో నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అది వార్నింగ్ రెడ్ కలర్ వస్తుంది. ఎర్రర్ కాషాయ రంగు వస్తుంది. క్రిటికల్ అనేది థిక్ థిక్ రెడ్‌కొస్తుంది. సో, అలా చూపిస్తుంది. కొన్ని గ్రీన్ కలర్ గూడా వస్తాయనుకోండి. సో, ఈ రకంగా మనకి మెసేజెస్ అనేటివి మనం డిస్‌ప్లే చేయవచ్చు యూజింగ్ ద లాగింగ్ మాడ్యూల్. దట్స్ ఇట్. నౌ లెట్స్ సీ ద థ్రెడింగ్ మాడ్యూల్. థ్రెడింగ్ మాడ్యూల్ అనేది ఏంటి అంటే ఒక్కోసారి మనం ఒక 5, 6 ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటాం. ఒక్కోసారి మనం 5, 6 ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంటాం. అటువంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ జంప్ అయితాయి. అంటే సీక్వెన్స్ ఆర్డర్‌లో రాకుండా ఆహ్, ఎనకలది ముందుకి, ముందుది ఎనక్కి అలా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా! అటువంటి సిట్యుయేషన్ మీరు చూసుంటారు. నువ్వు ఫోన్‌పేలో ఒక ఆప్షన్ అడిగితే డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోతుంది. సో, అంటే పేమెంట్ ఆప్షన్ దగ్గర మీరు చూడొచ్చనమాట ఇట్లాంటివి. అంటే పేమెంట్ ఆప్షన్‌లో అయితే ఒక సీక్వెల్ వేలో అది ఆర్డర్ వైస్ రావాలి కదా! లైక్ స్టెప్ వైస్ వస్తేనే బావుంటది. అయితే నువ్వు క్రెడిట్ కార్డ్ ఇచ్చేసావనుకో స్టెప్‌లే ఏం లేదు. డైరెక్ట్‌గా అది అమౌంట్ కట్ అయిపోతుంది. ఇ ఓకే. సో, ఆ స్టెప్ వైస్ నువ్వు క్రియేట్ చేయడానికి వి యూజ్ ద థ్రెడింగ్ మాడ్యూల్.
వాట్ యూ మీన్ బై థ్రెడ్డింగ్ అంటే థ్రెడ్డింగ్ ఈజ్ జస్ట్ అ ప్రాసెస్ అంటే ఏ ఫంక్షన్ అనొచ్చు లేకుంటే ఒక టాస్క్ అనొచ్చు. సో థ్రెడ్ ఈజ్ యూస్ టు రన్ మల్టిపుల్ జాబ్స్ కాన్కరెంట్లీ. అట్ ఏ టైంలో మనం మల్టిపుల్ ప్రాసెస్ని రన్ చేయొచ్చు యూజింగ్ ద థ్రెడ్ మాడ్యూల్. యూజింగ్ థ్రెడింగ్ మాడ్యూల్ వీ కెన్ అచీవ్ థ్రెడింగ్ ఇన్ పైథాన్. సో థ్రెడింగ్ మాడ్యూల్ యూజ్ చేసి థ్రెడింగ్ అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్. థ్రెడింగ్లో యాక్చువల్లీ మీరు అనుకోవాల్సింది ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుంటే పారామీటర్స్ ఏంటివి అంటే టార్గెట్ అంటే ద ఫంక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ద థ్రెడ్. ఫస్ట్ ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఆర్క్స్ అంటే ఆ యొక్క ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదా, ఒకవేళ ఉంటే పాస్ చేస్తాం లేకుంటే లేదు. నెక్స్ట్ నేమ్. వీ క్యాన్ స్పెసిఫై ఏ నేమ్ టు ద థ్రెడ్కి ఒక నేమ్ కూడా మనం స్పెసిఫై చేయవచ్చు. జాయిన్. యూజింగ్ జాయిన్ ఫంక్షన్ వీ కెన్ కీప్ ఎ థ్రెడ్ టు వెయిట్ అంటిల్ ద ఎండింగ్ ద థ్రెడ్. ఒక థ్రెడ్ని ఎండ్ చేసేంత వరకు మనం ఏం చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో కొన్ని టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను టైం మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేసిన, థ్రెడింగ్ మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ ఇది నార్మల్ ఫంక్షన్స్ రెండు డిఫైన్ చేశాను అబ్బా. ఈ ఫస్ట్ ఫంక్షన్లో టైం మాడ్యూల్ ఇచ్చేస్తాను. అంటే ఈ ఫస్ట్ ప్రింట్కి సెకండ్ ప్రింట్కి 5 సెకండ్స్ గ్యాప్, ఫస్ట్ ప్రింట్కి సెకండ్ ప్రింట్కి 5 సెకండ్స్ గ్యాప్. ఇక్కడ అంటే రెండు ఫంక్షన్లు నేను డిఫైన్ చేస్తాను. ఒకటేమో వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఇంకోటేమో విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, 2 ఫంక్షన్స్, రిమెంబర్ దట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని టార్గెట్ చేస్తున్నానంటే అది టార్గెటెడ్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్కు టార్గెట్ చేస్తున్నానంటే టార్గెటెడ్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం పాస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఎఫ్టీ అని నేను థ్రెడ్ నేమ్ ఇస్తున్నాను. ఎఫ్టీ ఈక్వల్ టు థ్రెడింగ్ డాట్ థ్రెడ్ టార్గెట్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ అని ఇలా ఫంక్షన్ నేమ్ అనమాట. ఇది ఇక్కడ చూడండి ఫంక్షన్ నేమ్ ఉంది కదా. జనరల్గా ఏంటి ఇది అంటే మీకు ఒక సినారీ చూపిస్తా. ఎందుకు థ్రెడింగ్ మోడల్ అవసరం అంటే మీకు తెలియాలిగా. ఓకే, దీన్ని నేను తీసేస్తా, దీన్ని ఎనేబుల్ చేస్తా. థ్రెడింగ్ మోడల్ యాక్చువల్లీ ఏం చేస్తుందంటే ప్యారలల్గా అది ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను నార్మల్గా కోడ్ రాశాను. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. మరోసారి రన్ చేస్తే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థ్రెడ్ స్టార్ట్ అయింది, 5 సెకండ్స్ తర్వాత ఫస్ట్ థ్రెడ్ ఎండ్ అవుతుంది. తర్వాత సెకండ్ థ్రెడ్ స్టార్ట్ అయింది, మరి 5 సెకండ్ తర్వాత ఎండ్ అవుతుంది. సో ఇక్కడ సీక్వెన్స్గా జరుగుతుంది అన్నమాట ఒక ఫంక్షన్స్ కదా. సీక్వెన్స్గా కాకుండా నేను ప్యారలల్గా రన్ చేయాలి అనుకుంటే దెన్ ద థ్రెడింగ్ కాన్సెప్ట్ విల్ బీ హెల్ప్ఫుల్. ప్యారలల్గా అంటే ప్యారలల్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు చెప్తాను చూడు. ప్యారలల్గా ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆన్లైన్ పర్చేజ్ మీరు చేసే అలవాటు ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. లైక్ ఈవెన్ ఐఆర్సిటీ టికెట్స్ బుక్ చేసినా లేకుంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేసినా పేమెంట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ కొంటున్నా, ఒక 50 రూపాయల ఆర్డర్. 50 రూపాయల ఆర్డర్ని కొంటున్నప్పుడు బై ఇస్తాను. వాడు ఫోన్పేనా పేటిఎం అని అడుగుతాడు. నేను పేటిఎం అని కొట్టాను అనుకో, పేటిఎం కొడతానే వాడు ఫోన్ నెంబర్ అడుగుతాడు. తర్వాత ఇచ్చిన తర్వాత పేటిఎంలో వ్యాలెట్లో డబ్బులు ఉంటే పర్లేదు, డబ్బులు వ్యాలెట్లో లేకుంటే వాడు ఏమంటాడు, అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. పేటిఎం యాప్లోకి వెళ్ళి అక్కడ సక్సెస్ చేయి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ ఆపరేషన్ బయట వచ్చేసి హోమ్ బటన్ నొక్కి నువ్వు పేటిఎంకి వెళ్ళి అక్కడ పే చేస్తావు. అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు పే చేసిన మరుక్షణమే మళ్ళీ ఈ పేజీలోకి వస్తావు కదా, ఫ్లిప్కార్ట్ పేజీలోకి. అప్పుడు ఏమంటుంది, ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోయి ఉంటుంది, నీ ఆర్డర్ కూడా ఏమంటుంది తీసుకుంటారు వాళ్ళు కదా. అంటే అక్కడ ప్యారలల్గా ప్రాసెస్ జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ పేమెంట్
నువ్వు చేసిన మరుక్షణమే అక్కడ ప్యారలల్‌గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందనమాట. ప్యారలల్‌గా ఏం జరుగుతుంది? 2 కాన్కరెంట్‌గా జరుగుతాయి. సో, ఆ సిట్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యారలలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేసేంత వరకు ఆపక టాస్క్ ఏమవుతుంది? పాజ్ అయిపోయి ప్యారలల్ వెయిటింగ్ ఇచ్చేస్తుందనమాట. సో, ఈ ప్యారలల్ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్యారలల్‌గా 2 ఫంక్షన్స్ నువ్వు రన్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ ద పారామికో మాడ్యూల్. ఓకే. నేను దీని వెనక కామెంట్ చేశాను. సో, పారామిక్ మాడ్యూల్ థ్రెడింగ్ మాడ్యూల్ ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాం. దిస్ ఈస్ అ థ్రెడ్ నేమ్. థ్రెడ్ మాడ్యూల్ యూజ్ చేయాలంటే థ్రెడింగ్ డాట్ థ్రెడ్ అనే మెథడ్‌లో టార్గెట్ ఫంక్షన్ ఇవ్వాలి. ఇక్కడ కూడా సెకండ్ దాంట్లో కూడా థ్రెడ్ నేమ్ ఏమి ఇచ్చాను? ఎస్టీ అని ఇచ్చాను. థ్రెడింగ్ డాట్ థ్రెడ్ ఫంక్షన్‌లో టార్గెట్ సెకండ్ ఫంక్షన్ ఇచ్చాను. ఓకే. సెకండ్ ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏబీలు ఇచ్చాను. ఆర్క్స్ ఈక్వల్ టు ఏబీ. ఓకే. ఆర్క్స్ ఈక్వల్ టు ఏబీ. నెక్స్ట్ ప్రింట్ అని ఇచ్చి టైమ్ డాట్ సి టైమ్. టైమ్ డాట్ సి టైమ్ అని ఇచ్చిన, స్లీప్ అని ఇచ్చిన బోత్ ఆర్ సేమ్. ఓకే. బోత్ ఆర్ సేమ్ అంటే టైం కొంచెం అట్ ఎ టైం అది ఏం చేస్తుంది? స్టార్ట్ చేస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఆపదు. బట్ కాన్కరెంట్‌గా జరుగుతుంది. కాన్కరెంట్ టైం లాగా. ఓకే. ఎఫ్టీ డాట్ స్టార్ట్ అనేది నేను ఇచ్చాను. ఎఫ్టీ డాట్ స్టార్ట్ అండ్ ఎస్టీ డాట్ స్టార్ట్ అని ఇచ్చాను. అంటే 2 ఒకేసారి స్టార్ట్ చేయమని. ఎఫ్టీ అనేది ఏంది? థ్రెడ్ నేమ్ 1. ఎఫ్టీలో ఏమేమి ఇచ్చేసాను? టార్గెట్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ ఉంది. సో, ఫస్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేయమంటున్నా, సెకండ్ ఫంక్షన్ కూడా స్టార్ట్ చేయమంటున్నా. ఎఫ్టీ డాట్ స్టార్ట్ అని యూజ్ చేసి నెక్స్ట్ ఎస్టీ డాట్ స్టార్ట్ అని యూజ్ చేసి ఓకే. ఆ తర్వాత రెండింటిని జాయిన్ చేస్తున్నా. అంటే ప్యారలల్‌గా వచ్చేటట్లు. ఒకసారి మీకు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ 2 స్టార్ట్ అయినాయి కదా! ఫస్ట్ ప్రింట్. తర్వాత 5 సెకండ్స్ తర్వాత అట్ ఏ టైం ఏమైనాయి? 2 ఫంక్షన్‌లు కూడా ఎగ్జిట్ అయినాయి. ఎండ్ అయిపోయినాయి. సో, ఈ రకంగా ప్యారలల్‌గా ప్రాసెస్ జరగటానికి యూజ్ అయ్యేదే థ్రెడింగ్ మాడ్యూల్. దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్ఫుల్ మాడ్యూల్. థ్రెడింగ్ మాడ్యూల్. ఐ మీన్ that is also depends on requirement. Okay, this is how the threading module will be working out. Now let's see the regular expression that you guys already have seen all the regular expression concepts, right? So no need to explain again. Okay, done. This is about the regular modules. అండ్ ఆల్మోస్ట్ మనం పైథాన్ ఇంతటితో మనం ఫినిష్ చేసినట్లే. ఓకే. అంటే కోర్ ఫ్యాక్టర్స్ అన్ని మనం పైథాన్ కోర్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ నేర్చేసుకున్నాం. ఓకే. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఇనఫ్ టు నో ఇన్ ద పైథాన్. కానీ పైథాన్ బేస్ చేసుకొని కొన్ని అసోసియేషన్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. అసోసియేషన్ కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఇట్స్ గుడ్ టు అస్. దోస్ ఆర్ ఆల్ కాల్ రెస్ట్ ఏపీఐ. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మై ఎస్క్యూఎల్ అని కూడా వస్తుంది. నేను అది మీకు టీచ్ చేయట్లేదు. ఎందుకంటే మనది ఆటోమేషన్ కాబట్టి ఎస్క్యూఎల్‌తో మనకు పని లేదు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో హెడ్. యూ కెన్ లెర్న్ ఇట్. బట్ మనం ఇక్కడ రెస్ట్ ఏపీఐ నేర్పిస్తాం. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే. నెక్స్ట్ ఆటోమేషన్ కింది కాబట్టి మనకు సెలెనియం నేర్పిస్తాను మీకు. సో, ఈ 2 కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అని చెప్పకూడదు, సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. రెస్ట్ ఏపీఐ, సెలెనియం. సో, రేపు మనం రెస్ట్ ఏపీఐ చూద్దాం. ఇట్ మే బి ఇట్ టేక్స్ 1 day క్లాస్. దట్ ఈస్ ఇనఫ్ రెస్ట్ ఏపీఐ. బట్ సెలెనియం విల్ టేక్ అట్లీస్ట్ 4 days. సో, ఆఫ్టర్ దట్ లెట్స్ గో ఫర్ ద ప్రాక్టికల్ సెషన్ కంప్లీట్లీ. సో, నేర్చుకున్న వాటి నుంచి అన్నిటి ప్రాక్టికల్ సెషన్స్తోనే ముందుకు వెళ్తాం. సో, అట్లీస్ట్ ఈ వీక్ ఫ్రైడే, సాటర్డే, మండే, ట్యూస్డే. సో, వెన్స్డే నెక్స్ట్ కమింగ్ వెన్స్డే నుంచి మనం ఏం చేస్తాం? ఒక 4 days ప్రాక్టికల్స్ ఉంటాయి. 4 days అంటే 25 లాస్ట్ కదా! మీకు యాక్చువల్లీ 24 లాస్ట్ డేట్ అని చెప్పాను. ఓకే. 22కి అయిపోతుంది మన కోర్సు. 23, 24 అనేది మనం కంప్లీట్‌గా రీక్యాప్ సెషన్ లాగా పెట్టుకుందాంలెండి.
విత్ ప్రాక్టికల్ సెషన్. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.